మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి అన్నమని మహిమపరుద్దామండి. గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. 2024వ సంవత్సరం చివరి దినాల్లోనికి మనం వచ్చాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అదేంటో తెలియదు కానీ మరి ఈసారి అందరూ కూడా క్రిస్మస్ వాతావరణంలో మునిగి తేలుతున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ నేను కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చాను. కానీ గత డిసెంబర్ మాసం ఆరంభం నుంచి కూడా పరిశుద్ధాత్మదేవుడు ప్రార్థన చేయమని ప్రేరేపిస్తున్నాడు. సో ఎవ్రీ డే మార్నింగ్ సర్వీస్లో ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఉదయకాలం కూడా ఒక అంశాన్ని ఇచ్చి దేవుడు ప్రార్థన చేయమన్నాడు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశాన్ని ఇచ్చి ప్రార్థన చేయమని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీరు గ్రహించగలరు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రే. ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. ఇట్ ఈస్ అ ఛాలెంజ్. ప్రేయర్ ఈజ్ అ ఛాలెంజ్. ప్రార్థన అన్నటువంటిది ఒక సవాలు. విశ్వాసులు అందరూ కూడా ఏమండి ప్రార్థన చేయమంటే చాలా 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 కష్టపడుతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం ఎలా నేర్చుకుంటామంటే ప్రార్థన గురించి వింటే కాదు, ప్రార్థన చేయడం ద్వారా మనం నేర్చుకుంటాం. ఇది కొంచెం హమ్మింగ్ వస్తుంది. ప్రార్థన చేయడం ద్వారానే ప్రార్థన మనం నేర్చుకుంటాం. ఒక దైవజుడు ఏమన్నాడంటే 2025 కొరకు ప్రార్థన చేసావా, 2026 కొరకు ప్రార్థన చేసావా అన్నాడు. మనం ఈరోజు ప్రార్థనే సరిగా చేసుకోము. ఎప్పుడు 2025, ఎప్పుడు 2026 సాతాను చాలా చాలా ముందు చూపుతూ ఉంటాడు. చాలా ముందుకు వెళ్ళి ఉంటాడు. వాడికంటే మనము అడ్వాన్స్డ్గా మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. సో యూ ఎంజాయ్ ది క్రిస్మస్ సీజన్. ఎంత బాగా ఆనందిస్తే అంత బాగా ఆనందించండి. దాంతోపాటు ప్రార్థనను ఎప్పుడు కూడా అలక్ష్యం చేయవద్దు. ఎప్పుడు కూడా అలక్ష్యం చేయవద్దు. బీ వాచ్ఫుల్ అండ్ బీ ప్రేయర్ఫుల్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఉదయకాలంలో దేవుడు ఒకే మాటను ఇచ్చి ప్రార్థన చేయించాడు. మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అంటే ఆయనకు జ్ఞాపకం ఉండమా మనము? ఆయన అంటాడు, నీ ప్రాకారములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నాయంటాడు. దేవుని యొక్క కళ్ళకు కనిపించనిది ఏమీ లేదు. ఆయన యొక్క మనసులో జ్ఞాపకమునకు లేనటువంటిది ఏది కూడా ఉండదు. ఆయన కళ్ళకు అందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. లోపల సీసీ కెమెరా పెట్టుకుని, బయట సీసీ కెమెరాస్ పెట్టుకుని, లోపల మానిటర్ పెట్టుకుంటే బయట ఏమేముందో అన్నీ కూడా మనకు తెలుస్తాయి కదా. ఎన్ని కెమెరాలు ఉంటాయి, అన్ని కెమెరాలు ఒకే మానిటర్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మొబైల్లో కూడా పెట్టుకోవచ్చు, మొబైల్లో చూసుకోవచ్చు అన్నమాట కదా. టెక్నాలజీ అంతా బాగా పెరిగిపోతూ ఉంది. మరి ఆ దేవుని యొక్క కళ్ళకు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కనిపిస్తూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోవడము అంటే తనిచ్చినటువంటి మాట నెరవేర్పును జరిగించేదానికి జ్ఞాపకం చేసుకోవడము అని అర్థం. ఏదో ఒక కార్యము చేసేదానికి జ్ఞాపకం చేసుకోవడము అని అర్థము. నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడంట, షారాను జ్ఞాపకం చేసుకున్నాడు, 400 సంవత్సరాలుగా బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నాడు, దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు, యోనాను జ్ఞాపకం చేసుకున్నాడు, యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదని తను శపించుకున్నటువంటి పేతురును జ్ఞాపకం చేసుకొని పేతురును ఓదార్చినటువంటి దేవుడు.
ఈ సంవత్సరం చివరి దినాల్లో నేను జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాడు. మరి ప్రత్యేకంగా అనంతపురం ఫెయిత్ చర్చ్లో ఆర్థికపరమైన విషయాల గురించి పరిశుద్ధాత్ముడు చాలా కాలంగా మనతో మాట్లాడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు రిమెంబర్ యువర్ ఫైనాన్సెస్. మీ యొక్క ఆర్థిక పరిస్థితి విషయంలో ఆయన మిమ్మలను జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. హీస్ టీచింగ్ అస్ ద వర్డ్. ఆయన వాక్యాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చాలామంది ఇచ్చేదాని గురించి పెద్దగా విశ్వాసాన్ని ఉపయోగించరు. ఇవాళ కాబట్టి ఇస్తారు కానుకలు, కానుక టైం కాబట్టి ఇస్తారు, ఇస్తే ఒక దీవెన అని అనుకొని ఇస్తారు. కొంతమంది అయితే దాని గురించి ఏమీ అర్థం కాక రకరకాల థియరీలు తీసుకొని వచ్చి, సిద్ధాంతాలు తీసుకొని వచ్చి అవి లేవు, ఇవి లేవు, ఇవి లేవు, అవి లేవు, దశభాగాలు లేవు, ఏమి లేవు అని చెప్పి ఆ రీతిగా విభిన్నమైనటువంటి సిద్ధాంతాలను తీసుకొని వచ్చారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ప్లాన్ ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అన్నటువంటి విషయాలు దేవుడు మనకు ఆయన బహుస్పష్టముగా తెలియజేస్తున్నారు. రండి దేవుని యొక్క వాక్యంలోకి వద్దాం. గలతీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 6వ అధ్యాయం. ఆర్థికపరమైనటువంటి పంటను కోసుకునే నియమాలు అన్నటువంటి అంశం గురించి గత కొద్ది కాలంగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గలతీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. అందరు చెప్పండి, తగిన కాలము, తగిన కాలము, తగిన కాలము, తగిన కాలము, తగిన కాలము. మనం మేలు చేయటం ఎందు విసుగక ఎందుము, మనం అలయక మేలు చేసేదిమేమి, తగిన కాలమందు మనము పంట కోతము. అలయక మేలు చేసేదిమేమి, మేలు చేయుట యందు విసుకక యుందము. పంట కోతుము. We will reap a harvest if we don't give up. మనము వదిలేయకుండా ఉంటే, మనము చేసేదాన్ని కన్సిస్టెంట్గా క్రమముగా మనము చేస్తూ ఉంటే ఒక సమయాన్ని దేవుడు రప్పిస్తాడు. ఆ సమయంలో మనము కోసుకుంటాం. సో దెర్ ఈజ్ అ టైం. చాలాసార్లు ఈ సమయం అన్నటువంటిది మనం అనుకున్న సమయంలో ఉండదు. ఈనాడు ఫాస్ట్ యుగం అయిపోయింది కదండి. యుగము చాలా స్పీడ్ అయిపోయింది, చాలా స్పీడ్. ఏవైనా కూడా ఆగమేఘాల మీద దొరికేస్తాయి. ఏవైనా కూడా మైక్రోవేవ్ టెక్నాలజీ వచ్చేసింది కదా. మనం అద్భుతాలు కూడా వెంటనే జరగాలని కోరుకుంటాం. ఏవి అద్భుతాలు ఎన్ని జరిగినా, ఎన్ని రకాల అద్భుతాలు ఎన్ని రకాలు జరిగినా కూడా ఏమండి, గర్భధారణ అయిన తర్వాత బిడ్డను కనేంత వరకు 9 నెలలు అన్నటువంటిది ఎవరు కూడా మైక్రోవేవ్ చేయలేరు. దానిని షార్టన్ చేయలేరు. షార్టన్ చేస్తే ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో గాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఎ టైం. తగిన కాలము, తగిన కాలం అన్నటువంటిది ఒకటి ఉంది. తగిన కాలం అన్నటువంటిది ఒకటి ఉంది. విత్తడం అన్నటువంటిది ఒకటి ఉంది. కోయడం అన్నటువంటిది ఒకటి ఉంది. పంట కోసుకోవడం అన్నటువంటిది ఒకటి ఉంది. విసుకక యుందము, మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలసిపోకుండా మేలు చేసితిమేమి, అలసట విసుగు. ఫైనాన్సెస్లో అలసట వస్తుంది, విసుగు వస్తుంది. మామూలుగా ఒక సేయింగ్ ఉంది కదా, మనుషుడు ఏం విత్తుతాడో దాన్ని కోస్తాడు. చాలాసార్లు ఈ మాటను దేని కొరకు వాడతాం? మనము నెగిటివ్గా వాడతాం. భయపడతారు ఈ మాట.
ఈ మాట ఎవరైనా చెబితే, ఎవరైనా హల్లెలూయా అని ఎగిరి గంతేశారా? చాలా తక్కువ అనమాట. చాలాసార్లు ఈ మాట దేనికి వాడుతుందో తెలుసా? నువ్వు ఏం విత్తుతావు అది కోసుకుంటావు. నెగిటివ్ సెన్స్లోనే వాడడం అలవాటుపోయింది. ఎందుకంటే నెగిటివ్ వర్డ్లో మనం ఉన్నాం కాబట్టి. నువ్వేం విత్తుతున్నావు అది కోసుకుంటావు. విత్తుతున్నాడు కోసుకుంటాడు, విత్తుతున్నాడు కోసుకుంటాడు. కానీ ఒకవేళ మీరు సరి అయినది విత్తుతూ ఉంటే ఆ మాట వింటే మీరు ఏం చేస్తారు? ఎగిరి గంతులు వేస్తారు, హల్లెలూయా అంటారు. నేను మేలు విత్తుతున్నాను, నేను మంచి విత్తుతున్నాను, కాబట్టి నేను మంచి పంటను నేను కోసుకుంటాను. ఇక్కడ ఏమని వ్రాయబడింది? మంచి పంట గురించి వ్రాయబడింది. ఇక్కడ మంచి పంట గురించి వ్రాయబడింది. డబ్బుల పంటను కోసుకొను నియమాలు అనే అంశంలో కీలకమైనది ఏమిటంటే విసుగును డీల్ చేయాలి, అలసటను డీల్ చేయాలి. విసుగు వస్తే ఏం చేస్తాం? వదిలేస్తాం. సాతాను యొక్క ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం ఏమిటో తెలుసా? విసుగు పుట్టించడం, విసుగు పుట్టించే ఆలోచనలు పుట్టించడం. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయనట్లు ఆయన వారికి ఈ ఉపమానమును బోధించెను. విసుగక నిత్యము. సో ప్రార్థన చేస్తూనే మనకి ఇమ్మీడియట్గా రిజల్ట్స్ రావాలి అని మనం అందరం కూడా కోరుకుంటాం. కానీ మనం అనుకున్న సమయంలో రావు. మనం అనుకున్న సమయంలో రిజల్ట్స్ రాకపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే విసుగు వచ్చేసి ఏం చేస్తాం? వదిలేస్తాం. కొన్నిసార్లు కొంతమంది కొంచెం దూరం వెళ్తారు, అప్పటికి జవాబులు రాకపోతే అలసిపోతారు. అలసట వచ్చిన వెంటనే వదిలేస్తారు. వదిలేస్తే ఏమవుతుంది? పంట కోసుకోలేరు, జవాబుల పంట కోసుకోలేరు, డబ్బుల పంట కోసుకోలేరు, ఆరోగ్య పంట కోసుకోలేరు, విడుదల పంటను కోసుకోలేరు, నెమ్మది పంటను కోసుకోలేరు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి ఆయన వారికి నెమ్మది కలుగా చేయను. దేవుని అడుగుదామండి, ప్రభువా నాకు నేర్పించయ్యా, ప్రభువా నాకు నేర్పించు, నాతో మాట్లాడు. నేను సరి చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నాను, కొన్ని మానుకునే దానికి సిద్ధంగా ఉన్నాను, కొన్ని తండ్రి అలవర్చుకునే దానికి సిద్ధంగా ఉన్నాను. లార్డ్, ఐఎమ్ రెడీ టు స్టాప్ సర్టన్ థింగ్స్, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ సర్టన్ థింగ్స్. కొన్ని ఆపేసేదానికి, కొన్ని మరలా ప్రారంభించేదానికి, కొన్ని మొదలు పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నాకు బోధించు ప్రభువా అని అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా బోధిస్తాడు. ఆర్థికపరమైనటువంటి సాక్ష్యాలు సృష్టించబడేదానికి సిద్ధంగా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం అటువంటి సాక్ష్యాన్ని జీవితంలో సృష్టించగలదు. సో దేవుడు ఈ యొక్క విత్తే నియమాన్ని, కోత నియమాన్ని దేవుడు ప్రారంభించాడు. ఆదికాండం 8వ అధ్యాయంలో చాలాసార్లు మనం చూసాం. వెదకాలము, కోతకాలము, వెదకాలము, కోతకాలము, వెదకాలము, కోతకాలము, ఈ రెండు కూడా భూమి నిలిచినంత వరకు ఉంటాయి అన్నాడు. అంటే మనం ఒకవేళ డబ్బులు విత్తితే డబ్బులు కోసుకుంటామంట. ఇది భూమి నిలిచినంత వరకు పనిచేస్తుందంట. మనం ఇస్తే మనకు ఇవ్వబడుతుందంట. దిస్ ఇస్ వాట్ గాడ్స్ వర్డ్ సేస్. భూమి ఆకాశాలు గతిస్తాయి కానీ ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించదు. సో దేర్ ఈజ్ అ లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. ఏదైనా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యంలో మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలన్నా, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలన్నా కూడా గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో ఉండాలి, తర్వాత సువార్తలో ఉండాలి. ఆ రెండిట్లో ఉంటే సరిపోదు, ఖచ్చితంగా పత్రికల్లో ఉండాలి. పత్రికలో ఉండాలి. మూడిట్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆ వాక్యాన్ని మనం అంగీకరిస్తాం. ఇప్పుడు పాత నిబంధనలో ఎడ్లను, గొర్రెలను బలి ఇచ్చేవారు. పాత నిబంధనలో యేసుప్రభు టైంలో కూడా బలి ఇచ్చేవారు. ఎందుకంటే యేసుప్రభు కూడా పాత నిబంధనలు ఉన్నారు కనుక. పత్రికల్లో ఎక్కడైనా బలి అర్పించమని ఇవ్వబడిందా? లేదు. సో కనుక వీ డోంట్ నీడ్ టు ఆఫర్ సాక్రిఫైసెస్. కొత్త నిబంధనలకు వచ్చే లోపల అవన్నీ వేటిగా మారాయి? పెదవుల ద్వారా అర్పించే జిహ్వ ఫలాలుగా మారాయి. మన శరీరమే సజీవ యాగముగా మారింది. మనం అర్పించే కృతజ్ఞతలే దేవునికి ఇష్టమైనటువంటి బలులుగా అయిపోయాయి పత్రిక లోపలికి వచ్చేసరికి. సో ఆదికాండంలో మనం చూసే 8వ అధ్యాయంలో వెదకాలం, కోతకాలం భూమి నిల్చున్నంత వరకు ఉంటాయన్నారు.
సో పత్రికలు చూస్తే ఇప్పుడేమన్నాడు, విత్తడం గురించి మాట్లాడుతున్నాడు, కోయడం గురించి మాట్లాడుతున్నాడు. సో మీకు మరొక లేఖన భాగాన్ని చూపిస్తాను. ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. బ్లెస్డ్ హోలీ స్పిరిట్ స్పీక్ అంటు ఎవ్రీ పర్సన్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుంచి నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటరి కానీ తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఎరుగుదును, సంపన్న స్థితిలో ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం. పౌలు గారు చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉండి వ్రాసినటువంటి ఉత్తరం అన్నమాట. సో దాన్ని పౌలు గారు ఏమంటారంటే శ్రమ అంటున్నారు. శ్రమలో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు. నిజంగా ఎవరు నీవారు కాదో తెలుసుకోవాలంటే నీకు చెర అనుభవం రావాలి. అంటే ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళి పొమ్మని కాదు. ఓ శ్రమ వచ్చినప్పుడు, ఓ ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు నీవారు కాదో చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. నీ వారు అన్నటువంటి వారు నీకు శ్రమ ఉన్నా వదిలిపెట్టరు, లేకున్నా వదిలిపెట్టరు. సో ఇక్కడ పౌలు గారు శ్రమ పడ్డారు. పౌలు గారు జైల్లో ఉన్నారు. అప్పటికే చాలా సంఘాలు స్థాపించారు. కొన్ని వేల మందికి ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. కొరింథీయులకు రాస్తూ అంటాడు ఆయన, మమ్మల్ని విడిచి మీరు షావుకారులు అయిపోయినారు, మమ్మల్ని విడిచి మీరు ఐశ్వర్యవంతులు అయిపోయినారు అంటాడు. కొరింథీ సంఘానికి రాస్తాం. అనేక సంఘాలను పౌలు గారు స్థాపించారు, కానీ ఎవ్వరు కూడా పౌలు గారిని పట్టించుకోలేదంట. ఎవ్వరు కూడా పౌలు గారికి ఎలా ఉన్నారు, మీకు ఏమైనా అవసరం ఉందా అని అడిగిన దాఖలాలు లేవంట. అయితే పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాస్తే ఏమన్నా తెలుసా, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఏలైనగా మీరు నా అక్కరలను మాటికి తీర్చుచూ వచ్చితిరి. వీరేం చేశారంట, ఫిలిప్పీ సంఘం వారు ఏం చేశారంట, పౌలు గారి యొక్క అవసరతలను, పౌలు గారి యొక్క అక్కరలను మాటికి తీర్చుచూ వచ్చారంట. ఎప్పటి నుంచి అంట చూడండి, 15వ వచనం. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 3 నుంచి 6 వరకు ఉన్నాయి. మొదటి భాగం మాత్రం చూద్దాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి పార్ట్నర్స్ అంటున్నాడు. యు ఆర్ ద పార్ట్నర్ సిన్స్ ద బిగినింగ్. నేను సువార్త చెప్పడం ప్రారంభించినప్పటి నుంచి ఫిలిప్పీ సంఘస్థులంట ఏం చేస్తున్నారు, పౌలు గారితో పార్ట్నర్షిప్లో ఉన్నారంట. ఏ పార్ట్నర్షిప్లో ఉన్నారు తెలుసా, పౌలు గారి యొక్క అక్కరలు తీరుస్తూ వచ్చారు.
ఏమంటున్నాడు? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించడాన్ని రూఢిగా నమ్ముచున్నాను. సత్క్రియ ఏంటి? సత్క్రియ చాలాసార్లు ఎక్కడో ఉన్నటువంటి వాక్యాన్ని దేనికో వాడుతుంటాం మనం చాలాసార్లు. అసలైన మీనింగ్ మనం అయితే మర్చిపోకూడదు, ప్రక్కన పెట్టకూడదు. దేర్ ఆర్ డెఫినెట్లీ సెవెన్ ఫోల్డ్ రెవల్యూషన్. ప్రతి వాక్యాన్ని కూడా 7 అంతల ప్రత్యక్షతలు ఉంటాయి. కానీ మొదటి ప్రత్యక్షతను మనం మర్చిపోకూడదు. ఏంటి ఇక్కడ మొదటి ప్రత్యక్షత? సువార్త ఆరంభించినప్పటి నుంచి ఈ ఫిలిప్పీ సంఘస్థులు ఏం చేస్తున్నారంట? పౌలు గారికి సహాయం చేస్తున్నారంట. కొరింథీ సంఘం కొరకు పనిచేస్తూ ఫిలిప్పీ సంఘంతో సహాయం పొందుకున్నాడంట పౌలు గారు. నేను అన్యాయం చేశాను అంటాడు ఫిలిప్పీ సంఘానికి. మీ దగ్గర నేను పనిచేశాను కాబట్టి మీరే నాకు జీతం ఇవ్వాలి, కానీ ఫిలిప్పీ సంఘస్థులు నాకు జీతం ఇచ్చారంటాడు కొరింథీయులతో మాట్లాడుతూ. సో ఇక్కడ పౌలు గారి యొక్క అక్కరలను ఫిలిప్పీ సంఘము మాటికి తీరుస్తూ వచ్చింది. అసలు ఈ విషయాలను ఎందుకు చెప్తున్నాడు పౌలు గారు? చాలాసార్లు చాలా సంఘాల్లో ఎందుకు ధనాన్ని గురించినటువంటి బోధ తృణీకరించబడుతూ ఉంది, ఎగతాళి చేయబడుతూ ఉంది, ప్రక్కన పెట్టబడుతూ ఉంది, విమర్శించబడుతుంది అంటే, పాస్టర్కు డబ్బులు అవసరమైనప్పుడు, సంఘానికి డబ్బులు అవసరమైనప్పుడు అప్పుడు వాక్యం తీసుకొని చెప్తారనమాట డబ్బుల గురించి. దానివల్లనే ప్రాబ్లం అంతా. ఈ పాస్టర్కు డబ్బులు అవసరం ఉంది కాబట్టి డబ్బు ఇవ్వండి అని చెప్తున్నాడు, ఈ సంఘానికి అవసరం ఉంది కాబట్టి డబ్బులు ఇవ్వండి అని చెప్తున్నారు. దానివలన సగం సత్యము ఏమైపోయిందంటే వక్రీకరించబడతా ఉంది, సగం సత్యము అంగీకరించబడడం లేదు. ఈ బోధకు ఒక ట్యాగ్ వేసేసి ప్రాస్పరిటీ బోధన వేసేసి, ఈ బోధ చాలా తప్పు బోధ అని చెప్పేసి దాన్ని ముద్ర వేసేసి దాని గురించి పట్టించుకోకుండా అయిపోయారనమాట. బట్ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫైనాన్షియలీ, మెనీ ఫ్యామిలీస్ ఆర్ సఫరింగ్ ఫైనాన్షియలీ. చాలా కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సమస్య. ఎక్కడికి వెళ్ళినా కూడా ల్యాక్, కొరత. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా కూడా చాలామంది అండి, ఏదో కొద్దిమంది మాత్రమే కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు, ఏదో నిలదొక్కున్నటువంటి వారు. బట్ చాలామంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫైనాన్షియలీ. నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడి ఉన్నారని చెబుతాడు ప్రభు. సో ఇక్కడ ఫిలిప్పీ సంఘం. సో ఎందుకు చెప్తున్నాడు పౌలు ఇక్కడ? ఎందుకు చెప్తున్నాడు? 17వ వచనం చూడండి. నేను ఈవిని అపేక్షించి ఈలాగు చెప్పుటలేదు, మీ నుంచి ఏదో నేను ఆశించి ఇలాగ చెప్పడం లేదు. మీ నుంచి ఆశించి మీరు మళ్ళీ ఇస్తారని ఆల్రెడీ మొదటగానే పలికేశాడు. ఈ సత్క్రియ ఏంటంట? సత్క్రియ ఎఫెసీలకు రాయబడిన పత్రికలో ఉంటుంది. జగత్తు పునాది వేయబడక మునుపు సత్క్రియలు చేయట కొరకై క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఏంటి సత్క్రియ అంటే? సువార్థికునికి సపోర్ట్ చేసే క్రియ సత్క్రియ. వాక్యానికి వాక్యం అర్థం చెప్పాలి. సేవకు సపోర్ట్ చేసే పరిచర్య సత్క్రియ. క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించును గాక అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నాకేదో అక్కర ఉండి నేను చెప్పడం లేదు. 18వ వచనం చూడండి. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. పౌలు గారు జైల్లో ఏమంటున్నారు? ఐ హ్యావ్ అబండెన్స్. ఇన్ఫ్యాక్ట్ పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నరు పౌలు గారి దగ్గరకు వచ్చి ఏమైనా లంచం దొరుకుతుందేమో అని మాటికి మాట్లాడేవాడంట. పౌలు గారితో మాటికి మాట్లాడేవాడంట. అంటే పౌలు గారి దగ్గర గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి లంచం ఏమండి కొంత అడుగుతాడు, ఏమన్నా పెద్ద మొత్తంలో అడుగుతాడు. పౌలు గారు అంటున్నారు ప్రెజెంట్లో జైలు అంటున్నాడు, ఐ హ్యావ్ అబండెన్స్, నాకు సమృద్ధిగా ఉన్నది. నాకు కొరత ఉండి నేను చెబితే నేనేదో ఈవిని ఆశించి చెబుతున్నట్టు లేదు, నాకు సమృద్ధిగా ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? డోంట్ ఫర్గెట్ వాట్ యు హ్యావ్ డన్. కొర్నేలు ఒకరోజు మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేస్తుంటే సడన్గా కొర్నేలుకి దర్శనం కలిగి దేవదూతను చూశాడంట. దేవదూత అన్నాడు, కొర్నేలి, నీ ధర్మకార్యాలు దేవునికి సన్నిధికి చేరాయి, నీవిచ్చినటువంటి కానుకలు దేవునికి సన్నిధికి చేరాయి. ది ఆఫరింగ్స్ దట్ యు హ్యావ్ ఆఫర్డ్ రీచ్డ్ హెవెన్.
దేవుని యొక్క సముఖమునకు జ్ఞాపకార్థముగా చేరాయి. అంటే అక్కడ డబ్బులు మాట్లాడుతుంట, నేను కొన్నేళ్ళ నుంచి వచ్చాను, డబ్బులేమో ఇచ్చింది భూమి మీద, డబ్బులేమో సహాయం చేసింది భూమి మీద ఉన్నటువంటి మనుషులకు, కానీ ఆ యొక్క సమాచారం జ్ఞాపకార్థంగా ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిందంట. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలకు అదే రాస్తున్నారు. ఏం రాస్తున్నాడు తెలుసా? 15వ వచనం మళ్ళీ వెనుకొద్దాం, 15వ వచనం వద్దాం. ఫిలిప్పీలారా, సువార్తను నేను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ రెండు ఉన్నాయి. చాలామందికి ఇవ్వడమే తెలుసు. ఇంగ్లీష్లో అంటాడు ఇక్కడ గివింగ్ అండ్ రిసీవింగ్ అంటే ఫిలిప్పీలంట, ఈ ఫిలిప్పీ సంఘస్థులంట పౌలు గారి జీవితంలోనికి కానుక విత్తి వారు పంట కోసుకున్నారంట. ఇచ్చారు, ఓన్లీ ఇచ్చి పోగొట్టుకోలేదు, వారు పుచ్చుకున్నారు కూడా. దే గేవ్, దే ఆల్సో రిసీవ్డ్. సో ఈ లా ఎవరికి పని చేసిందంటే ఫిలిప్పీ సంఘస్థులకు పని చేసింది. వేరే సంఘస్థులు చేయలేదు కాబట్టి వారికి పని చేయలేదు. అందుకే కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తాడనమాట, ఈ విషయంలో మీరు వెనకబడి ఉన్నారు, ఈ విషయంలో మీకు లోపం ఉంది, మీకు వరాలు ఉన్నాయి, మీరు బాగా భాషలు మాట్లాడతారు, వరాల్లో మీరు పని చేస్తారు, పర్వాలేదు బాగానే ఉన్నాయి. క్యారెక్టర్ విషయంలో కొంచెం ప్రాబ్లం ఉంది, మీ సంఘంలో ప్రాబ్లం ఉంది, జారత్వం ఉంది సంఘంలో, ప్లస్ ఇవ్వడం విషయంలో మీరు వెనకబడి ఉన్నారు. కాబట్టి మాసిదోనియా సంఘానికి ఇవ్వబడినటువంటి కృప, ఆ కృప మీకు కూడా ఇవ్వబడాలని నేను ఎంతో కోరుకుంటున్నాను అని చెప్పి ఏమంటాడు? కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు అని విత్తనం కోయడం గురించి ఆ కొరింథీ సంఘానికి వ్రాస్తాడు. అయితే ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తే ఏమంటాడు తెలుసా? ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప ఎవరు కూడా పాలిభాగస్తులు కాలేదు. సో దెర్ ఈస్ గివింగ్ అండ్ దెర్ ఈస్ రిసీవింగ్, దెర్ ఈస్ సోయింగ్ అండ్ దెర్ ఈస్ రీపింగ్. విత్తడం ఉంది, కోయడం ఉంది. 17వ వచనం చూడండి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుట లేదు కానీ మీ లెక్కకు, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మీ లెక్కకు అంటే మీరు ఇచ్చిన దానికి, మీరు కానుకలు ఇచ్చిన దానికి, మీరు సహాయం చేసిన దానికి రేబాలందరూ శోకర మాతరబ. I speak a word of prophecy to all of my partners. Glory to God, hallelujah. There are certain people, కొంతమంది ఉన్నారు. ఫిలిప్పీ సంఘస్థులాగా కొంతమంది ఉన్నారు. నా జీవితంలో కూడా, ఆర్డీజే మినిస్ట్రీస్లో కూడా కొంతమంది ఉన్నారు. పని ఆరంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమంగా పరిచర్యకు సహకరిస్తున్నటువంటి వారు, ఏ రోజు కూడా పరిచర్యకు అక్కర ఉంది, పరిచర్యకు అవసరం ఉంది, దయచేసి ఇవ్వండి అనే దుస్థితికి దేవుడు ఎప్పుడు కూడా నన్ను తీసుకొని రాలేదు. కారణం దేవుడు. రెండవది, దేవుని యొక్క ప్రేరేపణకు లోబడి పౌలు గారికి ఫిలిప్పీ సంఘస్థులు ఏ రీతిగా సహాయం చేశారో ఆ రీతిగా సహాయం చేస్తున్నటువంటి నా పార్ట్నర్స్, ఈరోజు నేను ప్రాఫెసీ చెప్తున్నాను, మీ లెక్కకు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా హల్లెలూయా. నేను ఎవరి సన్నిధిలో నిల్చున్నాను, నేను ఏ దేవుని ప్రకటిస్తున్నాను, ఆ దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రవచిస్తూ ఉన్నాను. ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గ్లాందరెమ్మ కూర మహాతరబ. నా దేవదూతలు సిద్ధంగా ఉన్నారు, ఆర్డీజే మినిస్టర్స్ దేవదూతలు సిద్ధంగా ఉన్నారు. నేను మాట్లాడే మాట నెరవేర్చడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలో నెరవేర్పు అతి త్వరలో జరగబోతోంది. మీ లెక్కకు విస్తార ఫలము, లెక్కకు విస్తార ఫలము అంటే మీరు విత్తిన దానికంటే మీరు కోసుకునే పంట విస్తారమైనటువంటి పంట మీ యొక్క ఒడిలోనికి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నాలో వచ్చునుగాక. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా ఆమేన్. మన భారతదేశంలో తమిళనాడులో ఆరంభమైంది ఒకటి FMPB అని మినిస్ట్రీ, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్. చాలా నమ్మకంగా సేవ చేసేవారు. వాక్య అవగాహన అంత పూర్తిగా లేదు కానీ చాలా సమర్పణతో, ఎంత కష్టమైనా నష్టమైనా
వారు చాలా నమ్మకంగా సేవ చేసేవారు. వారి సేవ భారాన్ని చూసి వారికి సాయం చేయాలని నాకు ప్రేరేపణ కలిగింది. నాకు మంచిగా అనిపించింది వీరికి సాయం చేయాలని. 25 సంవత్సరాలు, దాదాపుగా 25 సంవత్సరాల క్రితం వారికి సపోర్ట్ చేయడం నేను ప్రారంభించాను. ప్రతి నెల మొన్న నంద్యాల ప్రాంతానికి వెళ్ళాను. క్రిస్మస్ మీటింగ్ కొరకు వెళ్ళాను. అక్కడంతా వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత దేవుని యొక్క కృపను బట్టి చాలామంది అన్యులు మొట్టమొదటిసారిగా వారు విన్నారట సువార్త. మొట్టమొదటిసారిగా సువార్త వినుటకు దేవుడు సహాయం చేశారు, దేవుడు నడిపించారు ప్రజలను. సో అక్కడ ఒక ఈ ఏరియా డైరెక్టర్ ఉన్నారు, ఎఫ్ఎంపీబీ ఏరియా డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయనకు వేరే అక్కడ ఉన్నటువంటి ఇంకో గొప్ప వ్యక్తి ఆయన నన్ను పరిచయం చేస్తున్నాను అనమాట. డాక్టర్ గారు తెలుసా మీకు, తాడిపత్రిలో ఉంటారు డాక్టర్ గారు అంటే, ఆ ఎఫ్ఎంపీబీ డైరెక్టర్ అన్నారు, డాక్టర్ గారు మాకెందుకు తెలియదు, 25 సంవత్సరాల నుంచి ఒక నెల కూడా తప్పిపోకుండా మా పరిచర్యకు ఆయన సహాయం చేస్తున్నారని చెప్పారు. హల్లెలూయా. 25 ఇయర్స్. నేను ఎప్పుడు పెద్దగా చెప్పలేదు, ఈ మధ్యలో చెప్తున్నాను నేను. ఫిలిప్పీ సంఘం అంట పౌలు గారికి స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేస్తున్నారంట. అంటే ఏంటి, ఇస్తూనే ఉన్నారు అంటే ఏంటి, విత్తుతూనే ఉన్నారు. అయితే పౌలు గారు ఇక్కడ ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు అంటే, ఒకవేళ చెప్పాలంటే పాల్ ఈజ్ ప్రీచింగ్ ఎ మెసేజ్, ఒక వర్తమానాన్ని బోధిస్తున్నాడని చెప్పచ్చు. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఒక వర్తమానం బోధిస్తున్నారు. ఏంటో తెలుసా, మీరు ఇచ్చినది మంచి పని, మీరు మాటి మాటికి నా అక్కరను మీరు తీర్చారు, మీరు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కెన్నెత్ హేగిన్ గారి యొక్క బోధ వల్లనే మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దట్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. గొప్ప దైవజను బట్టి నేను ఎంతగానో అని గుర్తుకొచ్చినప్పుడంతా కూడా కృతజ్ఞత కలిగి ఉంటాను నేను దైవజనులు. ఆ బోధ ద్వారా నేను దీవించబడిన తర్వాత ఆయనకు కానుక ఇవ్వాలని, ఆ పరిచర్యకు కానుక ఇవ్వాలని ఎంతగా తనకలాడానో. నాకు ఏ దొరకలేదు, ఏ మార్గం నాకు దొరకలేదు. కానీ 2015లో హైదరాబాదులో రేమా బైబిల్ కాలేజ్ పెడుతున్నారు అని నాకు సమాచారం అందితే నేను చాలా సంతోషించాను. నేనే వెళ్ళి ఆ బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుందాం అనేది కాదు నా సంతోషం. ఎందుకంటే నేను ఇంతగా కెన్నెత్ హేగిన్ గారి ద్వారా దీవించబడ్డాను కదా, కాబట్టి నేను కానుక విత్తేదానికి నాకు అవకాశం ఉంటుంది అని ఆ డైరెక్టర్ గారితో చెప్పాను. రేమా బైబిల్ కాలేజ్కి ఎప్పుడు ఏమి ఆర్థికపరమైన అవసరం ఉన్నా కూడా నాకు ఒక మాట చెప్పండి, నా శక్తి మేరకు నేను సహాయం చేస్తానని చెప్పాను. ఎన్నిసార్లు అయినా సరే మీకు అవసరం ఉంటే, మీకు ఏదైనా అవసరం ఉంటే, అవసరాలు ఖచ్చితంగా ఉంటాయి. మీ అవసరాలన్నీ నేను తీర్చలేను, మీ అవసరాలన్నీ తీర్చేంత స్తోమత నాకు లేకపోవచ్చు, కానీ నా చేతనైనంత మట్టుకు నేను సహాయం చేస్తాను. 2015వ సంవత్సరం, 2015, ఇది 2024. ఇన్ని సంవత్సరాల్లో ఏ నెల కూడా మిస్ కాలేదు, ఒక్క నెల కూడా మిస్ కాలేదు. కొన్నిసార్లు అత్యవసరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరేం మొహమాట పడతా నాకు కాల్ చేసి చెప్పండి, ఉంటే ఖచ్చితంగా ఇస్తాను, లేకపోతే లేదు ఇప్పుడు కాదు వీలు కాదని చెప్పేస్తాను. మీరు మాత్రం నాకు చెప్పడం మానుకోవద్దండి, నాకు చెప్పండి అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్పినప్పుడు వెంటనే ఎట్లయినా సరే, అంటే ఏంటంటే మాటికి ఫిలిప్పీ సంఘం అంట పౌలు గారికి మాటికి సహాయం చేస్తూ వచ్చారంట. ఇవి ఎందుకు చెప్తున్నాడు అంటే, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని నేను చెబుతున్నాను అన్నాడు. ఇచ్చు విషయము పుచ్చుకున్నాం, రెండు ఉన్నాయి. దెర్ ఈస్ గివింగ్ అండ్ దెర్ ఈస్ రిసీవింగ్. ఇది క్రైస్తవులు నేర్చుకున్నారంటే, ఇది క్రైస్తవ కుటుంబాలు నేర్చుకున్నారంటే, ఇది మన పిల్లలు నేర్చుకున్నారంటే, వారి పిల్లలు నేర్చుకున్నారంటే. ఎవరు చెప్పారండి ఆదాముకు దశభాగం ఇమ్మని? ఎవరు చెప్పారండి ఆదాముకు దశభాగం ఇమ్మని? ఎవరు చెప్పారండి ఇస్సాకుకు విత్తమని?
ఎవరు చెప్పారండి యాకోబుకు నేను దశభాగం ఇస్తానని దేవునితో మొక్కుకున్నాడు? ఎవరు బోధించారండి దావీదుకు విస్తారంగా కానుకలు ఇమ్మని? దశభాగంగా ఎక్కడో వెళ్ళిపోయింది దశభాగం. ఇశ్రాయేలు అంతా ఒక కానుకని ఇస్తే దావీదు ఒక్కందే కానుక ఏమంటే దాదాపుగా వాళ్ళు ఇచ్చిందంతో సమానం అయిపోయింది. ఎవరు నేర్పించారు? కయ్యనికి ఎవరు చెప్పారు? హేబెలుకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలే చెప్పారు. వాళ్ళ అమ్మ నాన్నలకి ఎవరు చెప్పారు ఇచ్చిపోవడం గురించి? దేవుడు చెప్పాడు. హేబెలు అర్పణ తీసుకొని వచ్చాడంట, క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు. కయ్యను నిజంగా అది మాత్రం భలే ఉంటుందండి. ఒకసారి ఓ పాట ఉంది, నీకు ఇష్టమైన దాన్ని ఒక పాట భలే, చాలా భలే ఉంటుంది. అది యూట్యూబ్లో ఉంటుంది, వీళ్ళైతే చూడండి. అది భలే తీసాను, నాకు బాగా భలే నచ్చింది. ఏంటంటే హేబెలు చాలా సంతోషంగా కానుక తీసుకొని వస్తాడు, కయ్యను మాత్రము ఇలా చూసి ఇలా తీసుకుంటాడు, మళ్ళీ దానిలో సగం అక్కడ వేసేస్తాడు. ఆ బుద్ధి చూపిస్తాడు అనమాట. ఆ చిన్న క్లిప్పింగ్లోనే కయ్యను బుద్ధి చూపిస్తాడు. దేవునికి కానుకలు ఇమ్మని ఎవరు బోధించారు? భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలం కోతకాలం ఉంటాయి. భూమి తిరుగుతుంది అంటే భూమి తిరుగుతుందంటే భూమి ఇంకా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఈ నియమం పనిచేస్తుంది. ఒకటే 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 మనం ఇచ్చే కానుక పోగొట్టుకున్నట్టు కాదు. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. డోంట్ ఫర్గెట్ యువర్ సీడ్. దెర్ ఈజ్ ఆల్సో రిసీవింగ్. పుచ్చుకోవడం ఉంది. వెదకాలం ఎలా ఉందో కోసుకునే కాలం ఉంది. అందుకే ఇక్కడ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని నేను చెప్పుచున్నాను. అందరు చెప్పండి, లైవ్లో ఉన్నవారు కూడా చెప్పండి, అందులో ఉన్నవారు అందరు చెప్పండి, నా లెక్కకు నాకు విస్తారమైన పంటను నా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను, నేను కోరుకుంటున్నా. ఐ వాంట్ యూ టు బి బ్లెస్డ్ ఫైనాన్షియలీ. ఈ బోధ దేనికంటే మీరు నాకు కానుకలు ఇవ్వాలి అని బోధించడం లేదు. ఈ బోధ దేనికంటే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ టు అబౌండ్ ఫైనాన్షియలీ. ఆర్థికంగా మీరు ఎవరు కూడా అందుకోలేని స్థాయిలోనికి వెళ్ళిపోవాలని నేను బోధిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ వాజ్ ఎన్ యంగ్ మ్యాన్, హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్. ఒక యవ్వనస్తుడిగా ఉన్నటువంటి యవ్వనస్తుడి ఆ ఏజ్లోనే, ఆ వయసులోనే కోటీశ్వరుడైపోయాడు. ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మీ పిల్లలు మన పిల్లలు యవన కాలంలోనే విశేషమైనటువంటి కృపను వారు పొందుకొందురుగాక. మే అవర్ యంగ్ చిల్డ్రన్ రిసీవ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రేంజ్ ఫైనాన్షియల్ ఫేవర్. వారు చిన్న వయసులోనే గొప్ప 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 ధనవంతులు అవుదురు గాక. ఈ లోకంలో చాలామంది ఉన్నారు అలాంటి వారు. అపేక్షించి చెప్పుచున్నాను, కోరుకుంటూ చెప్తున్నాను. ఐ వాంట్ ఎవ్రీ ఫ్యామిలీ టు అబౌండ్ ఫైనాన్షియలీ. ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా నెమ్మది పొందుకోవాలని ఒక గొప్ప అపోస్తలుడు ఆయన చెప్తున్నారనమాట. ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ 80% సమస్యలు చచ్చిపోతాయి అన్నాడు. 80% సమస్యలు చచ్చిపోతాయి ఇఫ్ యూ హ్యావ్ మనీ. అందుకే సొలొమోన్ కూడా అన్నాడు కదా, మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్. మరి ఇది తెలుసుకోవాలి కదా, మరి మూలాలు తెలుసుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా. వై ఐఎమ్ నాట్ రిసీవింగ్? నేను ఇచ్చాను, నేను ఎందుకు పొందుకోలేదు? లెట్ us learn how to reap. Let us learn how to reap our harvest. విత్తిన దానికి విస్తారమైనటువంటి పంటను ఎలా కోసుకోవాలని నేర్పించేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీతో ఆగిపోవాలి పావర్టీ అన్నది, నీతో ఆగిపోవాలి కొరత అన్నది, నీతో ఆగిపోవాలి అప్పులు అన్నటువంటివి, నీతో ఆగిపోవాలి లోన్ అన్నటువంటివి. దే షుడ్ ఎండ్ విత్ యూ. ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ పావర్టీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. నీవు ఆర్థికంగా అభివృద్ధి పొందకుండా అడ్డుకుంటున్నటువంటి ప్రతి శాపాన్ని,
ప్రతి మాటను యేసునాలో ఖండిస్తున్నా, నేను జడ్జి చేస్తూ ఉన్నా, నిర్మూలన చేస్తున్నా యేసుక్రీస్తు వారి నాలో. ఐ సెట్ యూ పీపుల్ ఫ్రీ సో దట్ యూ విల్ ప్రాస్పర్ ఫైనాన్షియలీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీ లెక్కకు విస్తారమైనటువంటి పంట మీకు వచ్చును గాక. I command money to come. I command financial resources to be opened in the name of Jesus. ఆకాశమును మంచి ధననిధి నా దేవుడు మీ పక్షముగా తెరుచునుగాక. I bless all of my partners in the name of Jesus Christ of Nazareth. ఆర్టీజే మినిస్ట్రీస్లోనికి కానుకలు విత్తుతున్నటువంటి ప్రతి ఒక్కరి విషయంలో నేను ప్రొఫెసీ చెబుతున్నా. ప్రతి ఒక్కరి విషయంలో ప్రతి ఒక్కరు కూడా విస్తారమైనటువంటి పంటను మీ లెక్కకు విస్తారమైనటువంటి పంటను కోసుకున్నట్లుగా నా దేవుడు తన యొక్క సమృద్ధి అయిన కృపను మీ అందరి పైన కుమ్మరింపజేయునుగాక. నా మాటలు వృధా కావు, నా మాటలు వెనక్కి రావు, నా మాటలు నెరవేరుతాయి. పాల్ ఈస్ ప్రీచింగ్ టు ద చర్చ్ ఇన్ ఫిలిప్పీ సంఘానికి బోధిస్తున్నాడు. మీ లెక్కకు మాటికి నాకు సాయం చేశారు కదా, ఏ సంఘం వారు సాయం చేయలేదు కదా, కొంతమంది సాయం చేస్తామని మధ్యలో ఆపేశారు కదా, కానీ మీరు సాయం చేశారు కదా. మీ లెక్కకు విస్తార ఫలము రావాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరేం నాకు సాయం చేయాల్సిన అవసరం లేదు, నాకు సమృద్ధిగా ఉంది అంటూ ఉన్నాడు. ఐ హ్యావ్ ఆల్ అబండెన్స్. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకో ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. ఏమంట? దైవజనులకు సహాయం చేస్తే, దేవుని యొక్క పరిచర్కు సహాయం చేస్తే, దేవుని యొక్క మందిరంలోనికి విత్తితే ఆ కానుక మనోహరమైన సువాసన అంట, దేవునికి ప్రీతికరం అంట, ఇష్టమైనటువంటి యాగం అంట. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇప్పుడు 19 చదువుదాం. ఇదంతా చదివిన తర్వాత 19 చదవాలి. ప్రపంచమంతా ఏం చేస్తుందో తెలుసా? ముందు ఏముందో తెలీదు, తర్వాత ఏముందో తెలీదు. ఇదొక్క వాక్యం తీసేసుకొని ఇక్కడ పెట్టుకుంటారనమాట. కాగా అంటే అర్థం ఏంటి? ముందు వాక్యాలకు దీనికి సంబంధం ఉందని అర్థం. అండ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చను. ఎవరి అవసరత తీర్చబడుతుంది? దేవుని సేవకు మనం సహకరిస్తే అంట, దేవుని యొక్క మందిరంలో సమృద్ధి ఉన్నట్లుగా మనం విత్తితే అంట, దేవుని యొక్క ఐశ్వర్యంలో నుంచి మనం పుచ్చుకుంటామంట. ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. కానుక ఇచ్చేది నీవు, పుచ్చుకునేది దైవజనుడు, లేకపోతే మందిరము, లేకపోతే పరిచర్య. కానీ పంటని ఇచ్చేది దేవుడు తీరుస్తాడు. దేవుడు మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. ఈ వాగ్దానం ఎవరికి? ఫిలిప్పీ సంఘానికి. సో నేను మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలనుకున్నా ఏమిటంటే, దేర్ ఈజ్ అ గివింగ్, దేర్ ఈజ్ రిసీవింగ్. ఇవ్వడం ఉంది, పుచ్చుకోవడం ఉంది. చాలామందికి ఇవ్వడం ఇస్తే పోగొట్టుకోవడం అనుకుంటారు. కొంతమంది ఇస్తారు కానీ ఇంకా రిసీవ్ చేసుకోలేదు. మనం ఇస్తున్నాము అంటే మనం పుచ్చుకునే దానికి మనం రెడీగా ఉన్నామని అర్థం. మరి కొన్ని విషయాలు నేర్చుకుంటే చిన్న విషయాలే, కాంప్లెక్స్ కాదు, చిన్న విషయాలే. అయితే మధ్యలో ఆపేసేయకూడదు, మధ్యలో మానేసేయకూడదు. అందుకేమన్నాడు? మనము మేలు చేయుట యందు. పౌలు గారు ఏమన్నారు? మీరు మాటికి నా అవసరం తీర్చారు, అది చాలా మంచి పని అన్నాడు. సత్క్రియ అంటున్నాడు, మంచి పని అంటున్నాడు. మేలు చేయుట యందు విసుకకెందుము. మనము అలయక మేలు చేసేది అంటే మనం విసుకొని ఏంటి ఫలము రాలేదని ఆపేసామంటే పంటను మిస్ అవుతాం.
ప్రే చేయండి ప్రతి ఒక్కరు. లార్డ్, ఐ డోంట్ వాంట్ టు మిస్ మై హార్వెస్ట్. నా పంటను నేను మిస్ కాకూడదు అయ్యా, ఆ పంటను నేను మిస్ కాకూడదు. నా కొరకు ఏమేమి సిద్ధపరిచావో, 2024 కొరకు నా కొరకు ఏమేమి సిద్ధపరిచావో, ఏదైనా మిస్ అయ్యింటే ఈ మిగిలినటువంటి రోజులో, ఈ వారంలో నేను కోసుకోవాలయ్యా, నేను స్వాధీనం చేసుకోవాలి. 2025 కొరకు నా కొరకు ఏమేమి సిద్ధపరిచావో. దేవుడైతే కీడును సిద్ధపరచలేడు, దేవుడైతే పాడును సిద్ధపరచలేడు, దేవుడైతే ప్రమాదములను, హానికరమైనటువంటి పరిస్థితులను నీ కొరకు సిద్ధపరచలేడు. దేవుడైతే సమాధానకరమైన సంగతులను నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అయితే ప్రార్థన చేసుకుందాం. లార్డ్, ఐ డోంట్ వాంట్ టు మిస్ వాట్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ మీ. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆ ఎంతో గొప్ప మేలును నేను మిస్ చేసుకోకూడదు. ప్లీజ్ లీడ్ మీ అండ్ గైడ్ మీ అండ్ హెల్ప్ మీ. హెల్ప్ మీ నాట్ టు బి డీవియేటెడ్ ఆర్ డిస్ట్రాక్టెడ్. హెల్ప్ మీ నాట్ టు గివ్ అప్. నేను వదిలేయకుండా, విసుగు వచ్చినప్పుడు, అలసట వచ్చినప్పుడు నేను అలసిపోకూడదు, విసుకోకూడదు. అందుకే నేను ఒక పాట రాశాను, విశ్వాసంతో నిన్న ఆత్మగల వారమై అని. అలసిపోము, ఆగిపోము, విసుగు చెందక, దిగులు చెందక సాగిపోదాం ఈ యాత్రలో. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నో విసుగు, నో అలసిపోవడం. ఈ రెండింటిని మీరు డీల్ చేయగలిగే కన్సిస్టెంట్గా, స్థిరంగా మీరు అడుగులు ముందుకు వేసారంటే విస్తార ఫలము తథ్యము. మీరు విస్తార ఫలాన్ని మీరు స్వాధీనం చేసుకోకుండా ఈ విశ్వంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. అమెరికా ఏంటండి? 4 శతాబ్దాల ముందు అమెరికా ఏంటి అసలు? వాట్ వాజ్ అమెరికా బిఫోర్ 400 years? జస్ట్ 400 సంవత్సరాలే. మన దేశం ఎన్ని వందల వేల సంవత్సరాలు వచ్చింది మన దేశం. 400 సంవత్సరాలు తెలుసా అమెరికా? అమెరికా చరిత్ర 400. 400 సంవత్సరాలు, 4 తరాలు అనుకోండి. 4 తరాల ముందు అమెరికా లేదు. ఈరోజు అమెరికా ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది. కారణం ఏమిటో తెలుసా? పైసా, డబ్బులే. డబ్బు లేకుంటే కుక్కలు కూడా లెక్క చేయవండి. మనీ ఈజ్ పవర్ ఇన్ దిస్ వరల్డ్. ఎలా అయింది అమెరికా? జస్ట్ 4 తరాలకు ముందే స్టార్ట్ అయింది, 400 ఏళ్ళకు ముందు స్టార్ట్ అయింది. ఈరోజు మొత్తం ప్రపంచంలో నెంబర్ 1 ఎలా అయింది? వాళ్ళ డాలర్ పైనే ఉంటుంది, వి ట్రస్ట్ గాడ్ అని. దశమ భాగాలు ఇవ్వడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రపంచానికి సువార్థికులను ఏ దేశం పంపనంతగా వారు పంపించారు. ఎలా అయిపోయింది? అమెరికా నుంచి ఫండ్స్ అని అయిపోయింది అన్నమాట. ఎవరైనా కొంచెం ఒకవేళ ఏమైనా మంచి చర్చ కట్టుకున్నారంటే అమెరికా నుంచి ఫండ్సా అంటే అంత పేరు వచ్చింది అమెరికాకు. అంటే ఇవ్వడం. కొన్ని కుటుంబాలు వారు భోజనాన్ని ప్రక్కన పెట్టి, వారి సరదాల ప్రక్కన పెట్టి, వారి సుఖాలను ప్రక్కన పెట్టి, డబ్బులు ఎత్తిపెట్టి వివిధ దేశాలకు పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలా వారు విత్తారు. అలా దేశమే విత్తింది. కాబట్టి ఆ దేశము విస్తారమైన పంట కోసుకుందా లేదా, తల్లగా అయిందా లేదా, ఏలుతుందా లేదా, ఈరోజు వరకు కూడా అమెరికా సూపర్ పవర్. ఈరోజు కూడా జస్ట్ 4 తరాల్లోనే ప్రపంచంలోనే నంబర్ 1 అయిందే. ఎందుకు ఒక 4 సంవత్సరాలు నువ్వెందుకు కాకూడదు? ఒక రకమైన దైవికపరమైన అసంతృప్తి మనకు ఉండాలి. దైవికపరమైన అసంతృప్తి, డివైన్ డిస్సాటిస్ఫాక్షన్, డివైన్ యాంగర్, డివైన్ ఇంటాలరెన్స్. ఇలా ఉండకూడదయ్యా. నా ఆర్థిక పరిస్థితి ఇలా ఉండకూడదు. ఆ రకమైన అసంతృప్తి కలగాలి. నేను ఇలా ఉండకూడదు. నా ఫైనాన్షియల్ కండిషన్ ఇలా ఉండకూడదు. డబ్బులు కావాలంటే ఇంకొకరిని అడగవలసినటువంటి దుస్థితికి నేను రాకూడదు. ఈ దినాలు ఆగిపోవాలి నా జీవితంలో అని ఎప్పుడైతే మనం కోరుకుంటామో దేవుడు నూతన ద్వారాలు తెరుస్తాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ఈ మాటలు ఎందుకు చెప్పాడంటే ఫిలిప్పీ సంఘానికి, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఈ మాటలు నేను కోరుకొని నేను చెప్తూ ఉన్నాను అన్నాడు.
ఏమవుతుంది తెలుసా? వింటే విశ్వాసం వస్తుంది. కాబట్టి ఈ మాటలు ఫిలిప్పీలకు రాశాడు. మీకు వస్తుంది, విస్తార ఫలం కోసుకుంటారు. ఇంతవరకు కోసుకున్నారు కదా, ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ. ఇంతవరకు ఇచ్చారు, పుచ్చుకోలేదని చెప్పడం లేదు. ఇచ్చారు, మీరు పుచ్చుకున్నారు. ఇప్పుడు విస్తారమైనటువంటి పంట మీకు రావాలని నేను కోరుకుంటాను చెప్పి, నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరత తీర్చునన్నాడు. ఆ లేఖనం యొక్క అర్థము ఇది. దేవునికి కానుకలు ఇవ్వకుండా, దేవునికి రాజ్యంలోనికి దశభాగాలు ఇవ్వకుండా, ఏమండి, ఎన్ని వాల్ హ్యాంగర్లు పెట్టుకుంటే ఏం లాభం చెప్పండి? ఎన్ని వాకిలీలలో పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏవి ఆపేలో అవి ఆపేద్దాం, ఏవి మార్చుకోలో అవి మార్చుకుందాం, ఏవి ఆరంభించాలో అవి ఆరంభిద్దాం. దేవుడు తన కృపను మన అందరి ఎడల విస్తరింపచేస్తాడు, విస్తరింపచేయును గాక.